హాయ్ హలో నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు వీక్షి వరల్డ్. ఊరగాయ చూడ్డానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందో కదా! వచ్చేసేయండి చూసేద్దాం. ఇదేం ఊరగాయ, ఎలా పెట్టాము, ఏంటో చెప్పేస్తాను. ఇక్కడ చూపిస్తున్న మామిడికాయలు మామూలుగా మనకు ఊర్లో దొరికే మామిడికాయలు కాదు. ఇవి స్పెషల్‌గా అడవిలో మాత్రమే దొరుకుతాయి. ఇవి అడవి మామిడికాయలు. మా సైడ్ వీటిని ముట్టి మామిడికాయలు అంటారు. వీటితో పెట్టే ఊరగాయని మేము ముట్లూరగాయ అంటామనమాట. ఇది ఈ జనరేషన్‌లో అసలు దొరకట్లేదు. ఎందుకంటే, ఈ మామిడికాయలు దొరికి మాకు ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ పైనవుతుంది. 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైమ్ దొరుకుతున్నాయి. మేము మొన్న కోనకు వెళ్ళినప్పుడు ఇవి చిన్న పిందెలుగా ఉన్నాయి. మళ్ళీ మా వాళ్ళు రెండోసారి వెళ్ళినప్పుడు పెద్దవయ్యి మాగాయన్నమాట. అందుకని చెప్పి కోసుకొనొచ్చేసారు. మా అమ్మ నాకు చెప్పినప్పుడు నేను వీడియో తీసుకుంటానంటే మా అమ్మ అట్లే పెట్టారు. చూసారు కదా! ఇక్కడ మా అమ్మ, మా బాబు పండిన మామిడికాయలంతా ఒక పక్కకి, అలాగే కింద పడి దెబ్బ తగిలిన మామిడికాయలన్నీ ఒక పక్కకి పెట్టేశారు. నార్మల్‌గా ఊరగాయకి కాయలు మనకు పచ్చికాయలతో మనం పెడతాము. కానీ ఇవి మాత్రం కొంచెం మాగాలి. మెత్తగా అయిన తర్వాత మాత్రమే వీటిని ఊరగాయ పెడతారనమాట. మా పాస్ట్ జనరేషన్స్‌లో మా నానమ్మ వాళ్ళు ఎక్కువగా పెట్టేవాళ్ళు. నేను దాదాపు ఒక 15-18 ఇయర్స్ ముందు తిన్నాను దీన్ని. తర్వాత ఇప్పుడే చూడ్డము. చాలా హ్యాపీగా అనిపిచ్చింది ఈ కాయలు దొరికిన తర్వాత. మా బాబు అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఈరోజు నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు ఊరగాయ పెట్టడంలో అని చెప్పి చేస్తున్నాడు. ఈ ఊరగాయ పెట్టడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. నేను రీసెంట్‌గా ఊరెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసుకొచ్చాననమాట. ఆ రోజు ఇంట్లో పవర్ లేదు. అందుకని చెప్పేసి వీడియో కోసం మేము స్టవ్ మొత్తాన్ని ఇంటి బయటకి షిఫ్ట్ చేసేసాము. ఒక పాత్ర తీసుకొని అందులో మనం వాష్ చేసుకున్న మామిడికాయలన్నీ వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం అంటే కొంచెమే వాటర్ వేయాలి. ఎందుకంటే అవి కుక్ అయినప్పుడు దాంట్లో నుంచి వాటరొస్తాయి. వింతగా ఉంది కదా! మామూలుగా మనం వాటర్ తగలకుండా ఊరగాయ పెట్టుకుంటాం. కానీ వీటికి ఉడకబెట్టిన మామిడికాయలతోనే ఊరగాయ చేస్తారనమాట. చూసారు కదా! మా బాబు ఇక్కడ ఒక చెంబు నిండా వాటరేసాడు. అలాగే సరిపడినంత ఉప్పేసేసాడు. ఆ పక్కన కడాయిలో ఉన్నవి ఎక్కువగా మాగినవి. నాకెక్కువగా మాగినవి వద్దమ్మా అని చెప్తే మా అమ్మ సెపరేట్‌గా ఊరగాయ చేశారనమాట. ఇక్కడ తగిన సాల్ట్ వేసేసిన తర్వాత పసుపు కూడా వేసేసేయాలి. వీటిని బాగా కుక్ చేసేసుకోవాలి. ఎలా అంటే ఆల్మోస్ట్ దాంట్లో ఉండే పల్పు మొత్తం ఆ వాటర్‌లోకెళ్ళిపోయి జ్యూస్‌గా అయిపోవాలి. అలా అయినప్పుడు తర్వాత మనం దించేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని కొంతసేపు కుక్ చేసుకున్న తర్వాత అవి పైకి కిందకి మార్చుకోవాలనమాట. ఎందుకంటే కిందవి మాత్రమే కుక్ అయిపోతాయి. పైన అలా గట్టిగా ఉండిపోతాయి కాబట్టి అలా కదుపుతూ ఉండాలి. చూసారా? పెట్టిన కొంతసేపటికి ఆల్రెడీ మెత్తపడిపోయాయి. ఎందుకంటే ఇవి కొంచెం దోరగా మాగినాయన్నమాట. ఎక్కువ మాగినవైతే త్వరగా కుక్ అయిపోతాయి. ఇవి కొంచెం లైట్‌గా మాగాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. కొంచెం వాటర్ వేసాం మనము. కానీ ఫుల్‌గా వాటర్ వచ్చేసింది చూడండి. వాటర్ వస్తే అలా టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. దీంట్లో రావడం కామన్. మామూలుగా ఇది బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్మాష్ చేసుకుంటారు. కానీ మేమిక్కడే అది ఉడికిందా లేదా అని చెప్పేసి గరిటెతో మా అమ్మ మెత్తగా చేసేస్తూ ఉన్నారనమాట. మీలో ఎవరికైనా ఈ మామిడికాయలు తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. అలాగే మీ ఊరి అడవిలో కానీ ఇలాంటి మామిడికాయలు దొరికితే పక్కా ట్రై చేయండి. మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ప్రకృతి మనకి చాలా సంపదిస్తుంది. దాన్ని మంచి పద్ధతిలో ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలు చూడొచ్చు మనము. కానీ ఈ జనరేషన్‌లో ప్రకృతి విరుద్ధంగా అన్నీ కొట్టేసి, బిల్డింగులు కట్టేసి అంతా పాడు చేసేస్తున్నారు. కానీ మా సైడ్ ఇలా దొరకడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా ఊరి అడవిలో వాటర్ ఫాల్స్ ఉంది. ఈ మామిడికాయలు దొరుకుతాయి. ఇంకా రకరకాల ఫ్రూట్స్, మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ చాలా ఉంటాయన్నమాట. అలా వెళ్లి తెచ్చుకున్నప్పుడు ఆర్గానిక్‌గా పెరిగినవి కాబట్టి చాలా హెల్తీ కూడా మనకు. చూసారు కదా! మామిడికాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. అది మొత్తం గుజ్జులాగా అయిపోవాలన్నమాట. దాన్ని తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం తిరగమాతకి కావాల్సింది రెడీ చేసుకుందాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, దాంట్లో ఆవాలు వేసుకోవాలి. తిరగమాతకి ఆవాలొక్కటే సరిపోతుంది. ఇంకా ఏమి ఎక్స్‌ట్రా వేయాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం ఫ్లేవర్ కోసము ఇంగువ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆవాలు త్వరగా కుక్ అయిపోతాయి. అలాగే చిట్లినప్పుడు మన పైన గూడా పడతాయి. జాగ్రత్తగా వాటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! పూర్తిగా చల్లారిపోయింది ఊరగాయ ఇప్పుడు. దాంట్లోకి కావాల్సిన కారం వేసుకుంటున్నాం. నేనైతే మెజర్‌మెంట్స్ చెప్పలేను. ఎందుకంటే ఇది మా అమ్మగారు చేశారు. మా అమ్మ అసలు ఏది మెజర్‌మెంట్స్‌తో చేయరు.
తనకి వచ్చినంత వేసేస్తారు. ఇప్పుడు ఒక 2 గరిటెలు కారం వేశారు. ఎక్కువ రెడ్‌గా ఉంది అనుకోకండి. లైట్ ఫెయిల్ అయిపోయింది. దానికి తోడు అది ప్యాకెట్ కారం కాబట్టి అలా కనిపిస్తుంది. నార్మల్ కారమే. కారం వేసిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వాటిని రోస్ట్ చేసి దంచి పెట్టుకోవాలి. ఆ పొడి వేసుకొని కారం ఆ పొడిలో అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మామూలుగా ఊరగాయలకి శనగ నూనె అయితే చాలా బావుంటుంది. కానీ నాకు ఆ టైంలో శనగ నూనె దొరకలేదు కాబట్టి నార్మల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను. చూస్తున్నారు కదా! మొత్తం పల్పంతా ముట్టిలో నుంచి సెపరేట్ అయిపోయింది. ఆ ముట్టి ఏం చేయాలి? అలాగే వేసేయాలనుకోకండి. ఆ ఫ్లేవర్ అంతా ఆ ముట్టిలోనే ఉంటుందనమాట. కారం, పొడులు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉంటే ఆ పైన ఉండే స్కిన్ అంతా మెత్తగా అయిపోతుంది. ఈ పచ్చడిలో ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంది. నార్మల్‌గా మనం పచ్చడిని చేసుకున్న తర్వాత బయట పెట్టేసుకుంటాం. ఆవకాయ అలాంటివి బయట పెడతాం కదా! కానీ ఈ పచ్చడి బయట పెడితే పాడైపోతుంది. ఎందుకంటే వాటర్ ఏసి కుక్ చేసాం కాబట్టి త్వరగా పోతుందనమాట. అందుకని ఫ్రీజర్‌లో పెట్టేసుకోవాలి. కానీ ఓల్డ్ జనరేషన్‌లో వాళ్ళేం చేసేవాళ్ళంటే జస్ట్ ఉప్పు, పసుపు ఏసి బాయిల్ చేసి అలాగే పెట్టేసేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో దాన్ని కొంచెం పక్కకు తీసుకొని తిరగమాత పెట్టుకొని తినేవాళ్ళనమాట. ఇప్పుడు నేను అంత ప్రాసెస్ చేయలేను అని చెప్పేసి మొత్తం కలుపుకొనొచ్చేసాను. దాన్ని తీసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అవసరమైనది మాత్రమే పక్కకు పెట్టుకుంటాను. అంతే. చూసారు కదా! మనం కాంచి పెట్టుకున్న ఆయిల్, ఆవాలు ఇప్పుడు దాంట్లోకి వేసేసుకుంటున్నాం ఊరగాయలోకి. ఆయిల్ కొంచెం ఎక్కువుంటేనే టేస్ట్ బావుంటది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటది. దీన్ని మొత్తం తీసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఈ ఊరగాయని అన్నంలోకి వేసుకుంటే ఒక ముట్టి మొత్తం వేసుకుంటారు. మనము కలుపుతూ ఉంటే ఆ ముట్టిలో నుంచి ఆ గుజ్జనేది వస్తూనే ఉంటుంది. ముట్టికి పీచులాగా ఉంటదనమాట. నార్మల్‌గా కాయ సెపరేట్‌గా వచ్చేది ముట్టి నుంచి పీచులాగా అంటుకొనుంటది. మనం ఎంతసేపు లాగినా కూడా దాంట్లో నుంచి ఆ ఫ్లేవర్ అనేది వస్తూనే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటది. ఎవరికైనా దొరికితే మాత్రం పక్కా ట్రై చేయండి. చూడండి, చూడ్డానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందో. నాకైతే అప్పుడే తినేద్దాం అనిపించింది. అసల మామిడికాయలు కుక్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే ఎంత చక్కగా వస్తుందో. చూసారా? ఎంత సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోయిందో ముట్ల ఊరగాయి. అదే ఆవకాయకైతే మనం మెషర్‌మెంట్స్ ఇంత వేయాలి, అంత వేయాలి అని ఉంటుంది కదా! దీనికైతే అలా ఏం లేదు. మనకి ఎలా ఫ్లేవర్ ఉండాలి, ఎంత స్పైస్ ఉండాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు చూసి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్‌లో చాలా వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు చాలా ఉన్నాయి. ఒకసారి చెకౌట్ చేయండి. చూసారా? నచ్చేసిందా? మరి ఇంకెన్నో వీడియోలతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. ప్రేమతో మీ లేఖ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.